హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం వన్ వే స్విచ్కి టూ వే స్విచ్కి ఉన్న మధ్య తేడా ఏంటి. ఈ యొక్క వన్ వే స్విచ్ని మనం ఎక్కువగా వాడతాం, మనందరికీ తెలుసు. కానీ ఈ టూ వే స్విచ్ని ఎందుకు వాడతాం, ఎక్కడ యూజ్ చేస్తాం, దీని యొక్క కనెక్షన్ అనేది దీనికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి, ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే క్లియర్గా వినండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క టూ వే స్విచ్ని యూజ్ చేసుకొని మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ అనేవి చేయొచ్చు. అవి కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఆల్రెడీ నేను పాతవి చేశాను. ఎవరైతే వీటి మీద ఒక ఐడియా అనేది ఉంటే అవి పాత వీడియోస్ చూడండి. స్టెయిర్ కేస్ వైరింగ్ అనే వీడియోస్ చేశాను, అవి చూడండి. 2 వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే బేసిక్ అంటే మాకు ఇంకా ఏమి తెలియదు, స్విచ్ అంటే ఏంటో తెలియదు, టూ వే స్విచ్ అంటే ఏంటో తెలియదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోస్ చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం మెల్లమెల్లగా బేసిక్ నుంచి అలాగా హై లెవెల్కి వెళ్దాం, లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్దాం. ఎవరైతే i.t.i ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ వీడియో అనమాట, ఓకేనా. సో ఇంకా నేను మీకు ఫర్దర్గా మంచి వీడియోస్ అయితే చేస్తాను, హై లెవెల్ వాళ్ళకి కూడా లో లెవెల్ వాళ్ళకి కూడా, అలాగే ఇద్దరికి కలిపి ఒక వీడియో చేస్తాను. సో డైలీ 3 వీడియోస్, ఈరోజు నేను 2 వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవి చూడండి, తర్వాత మెల్లమెల్లగా అందరికీ ఉపయోగపడే అన్ని వీడియోస్ అయితే చేస్తాను, ఓకేనా గైస్. సో ముందు మనం వన్ వే స్విచ్కి టూ వే స్విచ్కి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, చెప్పుకున్నాం కదా, వన్ వే స్విచ్కి టూ వే స్విచ్కి మధ్య తేడా ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇది వన్ వే స్విచ్, ఇది టూ వే స్విచ్ అనమాట. సో వన్ వే స్విచ్కి మీరు చూడండి, ఇక్కడ మనకి 2 టెర్మినల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? 2 టెర్మినల్స్. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి టూ వే స్విచ్కి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? 3 టెర్మినల్స్ ఉన్నాయి. సో వన్ వే స్విచ్కి 2 టెర్మినల్స్, టూ వే స్విచ్కి 3 టెర్మినల్స్, గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఈ వన్ వే స్విచ్ని మనం ఎక్కువగా మన ఇళ్లలోనే వాడుతాం. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వన్ వే స్విచ్ని, ఓకేనా. మన ఇళ్ళలో వాడితే ఫ్యాన్లకి, లైట్లకి స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఓకేనా. ఇది వన్ వే స్విచ్ అనమాట. ఈ టూ వే స్విచ్కి వచ్చేటప్పటికి 3 టెర్మినల్స్ ఉన్నాయి, చూసారా. ఇది 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట. ఆన్ చేసుకోవచ్చు, అలాగే 2 ఈక్విప్మెంట్స్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీంతో మనం 2 లైట్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీంతో మనం ఉదాహరణకి లైట్స్ తీసుకుంటే దీంతో మనం ఒక లైట్నే కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఇప్పుడు పైకి ఆన్ చేస్తే పై టెర్మినల్కి ఏదైతే కనెక్ట్ చేసామో అది ఆన్ అవుతుంది. సో కిందకి ఆన్ చేస్తే కింద టెర్మినల్కి ఏదైతే కనెక్ట్ చేసామో ఆ యొక్క ఈక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 లైట్స్ కనెక్ట్ చేసాం అనుకోండి, 2 లైట్స్ పైకి ఆన్ చేస్తే పైది అనేది లైట్ అనేది ఆన్ అవుద్ది, కిందకి ఆన్ చేస్తే కిందకి అనేది ఆన్ అవుద్ది అనమాట, ఓకేనా. సో దీనికి కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఉదాహరణకి ఇక్కడ నేను స్విచ్ అనేది మనకి 2 టెర్మినల్స్ ఉన్నాయి, చూసారా. సో ఇది స్విచ్ కనబడుతుంది కదా. సో ఈ 2 టెర్మినల్సే ఇవన్నమాట. ఈ 2 టెర్మినల్స్లో కిందది ఏదైతే ఉందో ఇది ఫేస్ అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు ఎప్పుడైతే స్విచ్ అనేది పైకి అంటారో ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే పైకి అంటారో దీన్ని ఇలా క్లోజ్ అవుతుంది అనమాట, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఉన్న సప్లై ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు లైట్కి కనెక్ట్ చేస్తే లైట్ అనేది ఆన్ అవుతుంది, ఓకేనా. ఇలా అనమాట. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట, ఓకేనా. సప్లై అనేది వెళ్దనమాట, ఓపెన్ అయిపోద్ది స్విచ్, ఓకేనా. ఇప్పుడు టూ వే స్విచ్ వద్దాం. టూ వే స్విచ్లో మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి, 1 2 3. ఈ టెర్మినల్కి మీరు ఫేస్ ఇవ్వాలి, ఓకేనా. ఈ టెర్మినల్కి మీరు ఫేస్ సప్లై అవ్వాలి. సో మీరు పైకి ఆన్ చేస్తే ఇలా ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో పైకి ఆన్ చేస్తే దీనికి కాంటాక్ట్ అవుద్ది, పై ఏదైతే లైట్ ఉంటే లైట్ ఆన్ అవుద్ది. సో మీరు కిందకి ఆన్ చేశారనుకోండి, ఈ పై ఉన్న సప్లై కట్ ఆఫ్ అయిపోయి కింద ఉండడానికి కాంటాక్ట్ అవుద్ది అనమాట,
ఓకేనా, కింద ఉన్నదానికి కాంటాక్ట్ అవుద్ది, పైది అనేది కట్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడు మీరు ఇక్కడ లైట్ కానీ ఏదైనా కనెక్ట్ చేస్తే దానికి సప్లై వెళ్ళి ఆ యొక్క ఈక్విప్మెంట్ అనేది ఆన్ అవుద్ది, ఈ పైది అనేది ఆఫ్ అయిపోయేది. ఓకేనా, ఇదనమాట వన్ వే స్విచ్కి టూ వే స్విచ్కి ఉన్న డిఫరెన్స్, మధ్య గల తేడా. సో ఈ యొక్క వన్ వే స్విచ్ని మనం ఎక్కువగా ఇళ్లలో వాడతాం, మరి టూ వే స్విచ్ని ఎక్కడ వాడతాం? మెట్ల మార్గంలో వాడతాం. ఓకేనా, అది ఎలాగంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మెట్లు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, ఇది సెకండ్ ఫ్లోర్ అనుకోండి. సో ఫస్ట్ ఫ్లోర్ సాయంత్రం చీకటి అయింది, లైట్లు ఇక్కడ ఒక స్విచ్ ఉంది. సో ఈ సెంటర్లో ఒక లైట్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, చీకటిగా ఉంది, ఏం కనబడట్లేదు, ఇక్కడ లైట్ అనేది ఆన్ చేశారు, ఇది ఆన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళేలోపు మరి లైట్ అనేది ఆఫ్ అయిపోవాలి కదా, ఆఫ్ చేయాలి కదా. ఆఫ్ చేయకపోతే మన ఎనర్జీ సేవ్ అవ్వదు కదా. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా మనం స్విచ్ని పెడతాం. సో ఇది కూడా, ఇది టూ వే స్విచ్, ఇది టూ వే స్విచ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ యొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో అది టార్గెట్ రీచ్ అయిపోగానే ఈ స్విచ్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం వన్ వే స్విచ్ని టూ వే స్విచ్ని మనం ఈ విధంగా వాడుతాం స్టేర్ కేస్లో, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తాం. అవి మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ నాకు అడగానే, నేను కామెంట్లో చెప్తాను. ఓకేనా, రేపటి వీడియోలో ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.